తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 3 రోజుల పాటు దావోస్‌లో పర్యటించి దాదాపుగా రాష్ట్రానికి 50,000 కోట్ల మేర పెట్టుబడుల ప్రతిపాదనతో తిరిగొచ్చారు. 2 రోజుల పాటు బ్రిటన్‌లో కూడా ఆయన పర్యటిస్తున్నారు. ఆ పర్యటనలో కూడా మరికొన్ని పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద చూసినట్లయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా జరిపినటువంటి ఈ పర్యటనలో చాలా వరకు విజయవంతమైంది. ఈ పెట్టుబడుల ప్రతిపాదనలన్నీ కూడా మెటీరియలైజ్ అవ్వాలి. అంటే కార్యాచరణలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం అధికార యంత్రాంగం కొంత కృషి చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. సరే, మొత్తంగా రాకపోయినా చాలా వరకు ఈ పెట్టుబడులు వస్తాయి. కనుక ఆ మేరకు రాష్ట్రానికి మేలు జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు దావోస్‌లో అదానీని కలవటం, అదానీతో కలిసి కొన్ని పెట్టుబడుల ప్రతిపాదనలపై ఎంఓయూలు కుదుర్చుకోవటం కొంత సంచలనం సృష్టించిన మాట వాస్తవం. దీనినే కేటీఆర్ గారు తమ అంటే పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ ఎత్తి చూపించారు. అదానీని విమర్శిస్తుంది కాంగ్రెస్ పార్టీ, కానీ అక్కడ అలాయి బలాయి చేసుకుంటారు అంటూ కూడా ఆయన ఒక వ్యాఖ్య చేశారు. అందులో వాస్తవం కూడా ఉంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కొద్ది రోజుల క్రితమే ఆ మాటకొస్తే అనేక సందర్భాల్లో కూడా అసలు మోడీ గారు 24 గంటలు పనిచేస్తుంది కేవలం అదానీని పెంచటానికే అంటూ కూడా ఆయన కొన్ని విమర్శలు చేశారు. ఎవరన్నా కాదన్నా ఈరోజు అదానీ దేశంలో నంబర్ 1 పారిశ్రామికవేత్త. టర్నోవర్ విషయంలో కావచ్చు, ఆయన నెట్వర్త్ విషయంలో కావచ్చు, ఏదైనా కూడా ఆయన నంబర్ 1గా ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన అనేక రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నాడు. ఆ క్రమంలో అనేక రాష్ట్రాల్లో కూడా అదానీ పెట్టుబడులు వస్తున్నాయి. కనుక రేవంత్ రెడ్డి గారు అదానీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తే కాదనలేనటువంటి పరిస్థితి, పైగా ఆహ్వానించాల్సినటువంటి అనివార్యత రాష్ట్రంలో. ఆయన ఆ పని చేశాడు ఆయన. అయితే ఆయన కూడా గతంలో అదానీ గురించి మాట్లాడాడు. అదానీ ఇక అదానీతో బీజేపీ కుమ్మక్కైంది, అదానీ కోసం పనిచేస్తుంది అని కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ వచ్చింది. ఇప్పుడు అదానీ స్వయంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావటం, దాన్ని రేవంత్ రెడ్డి గారు ఆహ్వానించడం, ఇవన్నీ చూసినప్పుడు రాజకీయ నాయకులు తొందరపడి కొన్ని కామెంట్స్ చేయకూడదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే పెట్టుబడిదారులకి ఇక పార్టీలు, అదేవిధంగా కులాలు, మతాలు, ప్రాంతాలు అనేటువంటి దాంతో సంబంధాలు ఉండవు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో సఖ్యతగా ఉండటం అనేటువంటిది పెట్టుబడిదారుల నైజం అది. ఆ క్రమంలోనే అదానీ కూడా బహుశా బీజేపీకి దగ్గరగా ఉండుండొచ్చు. లేదంటే అదానీ కోసం కొంతమంది నాయకులు కూడా కొంత ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. అంత మాత్రం చేత వారిని అంటరాని వారిగా, అన్‌టచబుల్స్‌గా ఉంచటం అనేటువంటిది అది సాధ్యం కాదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. ఇప్పుడు అదే జరిగింది. అదానీని విమర్శించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదానీ పెట్టుబడులను ఏ విధంగా స్వీకరిస్తుంది అనేటువంటిదే కేటీఆర్ గారు ప్రశ్నిస్తున్నారు. సామాన్యుల మధ్యలో కూడా అటువంటి ఆలోచనలు వస్తాయి. మరి అదానీ తిట్టారు కదా, మరి అదానీ పెట్టుబడులు ఎందుకు ఇక్కడ అనేటువంటి మాట సామాన్యుల్లో కూడా జరుగుతూ ఉంటుంది. సామాన్యుల మదిలో కూడా ఇటువంటి ప్రశ్నలు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది. కనుక తొందరపడి రాజకీయ పార్టీలు వ్యాఖ్యానాలు చేయకూడదు. ఆచితూచి వ్యాఖ్యానించాలి. లేకపోతే ఇటువంటి ఇబ్బందులే ఎదురవుతాయి. రేపైనా మాపైనా మరొక రోజైనా రేవంత్ రెడ్డి గారు దీని మీద సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకు అదానీని గతంలో విమర్శించినటువంటి అదానీ పెట్టుబడులు ఎందుకు స్వీకరిస్తున్నారు తెలంగాణలో అదే అంశంపై కూడా ఆయన బహుశా మీడియాతో మాట్లాడతారు. వచ్చిన తర్వాత, ఇండియా వచ్చిన తర్వాత, హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏం సమాధానం ఇస్తారనేటువంటిది మనం చూడాలి.